అందరికీ నమస్కారం. ఒక ఉదాహరణతో చర్చిద్దాం. కేస్ 1. సిరీస్ కలెక్షన్. మీరు సిరీస్లో 3 సోలార్ ప్యానెల్ను కనెక్ట్ చేస్తే ప్రతి ఒక్కటి 50 వాట్స్ 12 వోల్ట్ల రేటింగ్ను కలిగి ఉంటుంది. వోల్టేజ్ 36 వోల్ట్లు అవుతుంది. మొత్తం వాటేజ్ 150 అవుతుంది. కరెంట్ 4.16 యాంపియర్లు. మీరు వ్యక్తిగత ప్యానెల్ కోసం లేదా మొత్తం సర్క్యూట్ కోసం కరెంటును లెక్కించినప్పుడు సిరీస్ కనెక్షన్ కారణంగా కరెంట్ అలాగే ఉంటుంది. సరళంగా చెప్పాలంటే వోల్టేజ్ రేటింగులు సంకలితం, కానీ సిరీస్ సర్క్యూట్లతో కరెంట్ అలాగే ఉంటుంది. సాధారణంగా వోల్టేజ్ రేటింగులను పెంచడానికి శ్రేణి ప్రసరణ ఉపయోగించబడుతుంది. కేస్ 2. సమాంతర కనెక్షన్. మీరు 3 సోలార్ ప్యానెల్స్ను సమాంతరంగా కనెక్ట్ చేస్తే ప్రతి ఒక్కటి 50 వాట్స్ 12 వోల్ట్ల రేటింగ్ను కలిగి ఉంటుంది. అవుట్పుట్ వోల్టేజ్ 12 వోల్ట్లు అవుతుంది. మొత్తం వాటేజ్ 150 అవుతుంది. కరెంట్ 12.5 యాంపియర్లు. మీరు వ్యక్తిగత ప్యానెల్ లేదా మొత్తం సర్క్యూట్ కోసం వోల్టేజ్ను లెక్కించినప్పుడు సమాంతర కనెక్షన్ కారణంగా వోల్టేజ్ అలాగే ఉంటుంది. సరళంగా చెప్పాలంటే ప్రస్తుత రేటింగ్ సంకలితం, అయితే సమాంతర సర్క్యూట్లలో వోల్టేజ్ అలానే ఉంటుంది. సాధారణంగా ప్రస్తుత రేటింగులు పెంచడానికి సమాంతర కనెక్షన్ ఉపయోగపడుతుంది. మనం వివిధ వోల్టేజ్లు లేదా వాటేజ్లు సిరీస్లో లేదా సమాంతరంగా కనెక్ట్ చేయగలమా? అవును, మీరు వివిధ వోల్టేజ్ లేదా వాటేజ్ రేటింగులతో సిరీస్లో మరియు సమాంతరంగా సోలార్ ప్యానెల్ను కనెక్ట్ చేయవచ్చు మరియు ఇది పనిచేస్తుంది. కానీ ఇది సిఫార్సు చేయబడదు, ఎందుకంటే మీరు కొత్త శక్తిని కోల్పోవచ్చు. ఎలాగో చూద్దాం. కేస్ 1. 2 12 వోల్ట్లు 100 వాట్ సోలార్ ప్యానెల్లు సిరీస్లో అనుసంధానించబడి ఉన్నాయని అనుకుందాం. మొత్తం వోల్టేజ్ 24 వోల్ట్లు, పవర్ 200 వాట్స్ మరియు కరెంట్ 8.33 యాంప్స్. ఇప్పుడు మనం వేర్వేరు రేటింగులతో 2 సోలార్ ప్యానెల్ను కనెక్ట్ చేద్దాం. సోలార్ ప్యానెల్ 12 వోల్ట్లు 100 వాట్ మరియు సోలార్ ప్యానెల్ 12 వోల్ట్లు 50 వాట్లను సిరీస్లో కనెక్ట్ చేయనివ్వండి. వాస్తవానికి మొత్తం వోల్టేజ్ 24 వోల్ట్లు, వాటేజ్ 150 వాటేజ్. మొత్తం కరెంట్ 12.5 యాంప్స్ అవుతుంది. ప్యానెల్ 1 8.33 యాంప్స్ మరియు ప్యానెల్ 2 4.16 యాంప్స్ నుండి కరెంటును జోడించడం ద్వారా ఈ 12.5 యాంప్స్ పొందబడింది. ఇది సిరీస్ సర్క్యూట్ అయినందున 2 వేర్వేరు ప్రవాహాలు ఉండకూడదు, కాబట్టి సర్క్యూట్ తక్కువ విలువను స్వీకరిస్తుంది. ఇది 4.16 యాంప్స్. చివరగా వోల్టేజ్ 24 వోల్ట్లు. ప్రస్తుత 4.16 యాంపియర్లు కాబట్టి వోల్టేజ్ మరియు ప్రస్తుత విలువను వరుసగా 24 మరియు 4.16 ద్వారా గుణించడం ద్వారా మొత్తం శక్తి 100 వాట్స్ అవుతుంది. 150 వాట్లకు బదులుగా మనకు 100 వాట్స్ మాత్రమే వచ్చాయి, అంటే మేము 50 వాట్లను కోల్పోయాము. ఈ 2 ప్యానెల్లు సమాంతరంగా కనెక్ట్ అయినప్పుడు ఏం జరిగిందో మనం చర్చిద్దాం. ఇక్కడ అవుట్పుట్ వోల్టేజ్ 12 వోల్ట్లు ఉంటుంది. 1 మరియు 2 ప్యానెళ్ల నుండి వరుసగా 8.33 మరియు 4.1 యొక్క వ్యక్తిగత ప్రస్తుత విలువను జోడించడం ద్వారా ప్రస్తుత రేటింగ్ 12.5 యాంప్స్గా ఉంటుంది, ఎందుకంటే ప్రస్తుత రేటింగులు సమాంతర సర్క్యూటులతో సంకలితం. వోల్టేజ్ మరియు కరెంటు విలువను వరుసగా 12 మరియు 12.5 యాంపియర్లతో గుణించడం ద్వారా మేము 150 వాట్ల అవుట్పుట్ శక్తిని పొందుతాము. వివిధ వోల్టేజ్ విలువను చర్చిద్దాం. కేస్ 1. ఒకే వాటేజ్ని కలిగి ఉన్న 2 సోలార్ ప్యానెల్లు వేర్వేరు వోల్టేజ్ స్థాయిని సిరీస్లో అనుసంధానించబడి ఉన్నాయని అనుకుందాం. సోలార్ ప్యానెల్ 1లో 12 వోల్టేజ్ 100 వాట్స్ మరియు మరొకటి 24 వోల్టేజ్ 100 వాట్స్ ఉండనివ్వండి. ఇది సిరీస్ సర్క్యూట్ అయినందున వోల్టేజ్ విలువలు సంకలితం, కాబట్టి వోల్టేజ్ 36. కానీ సర్క్యూట్ ప్యానెల్ 2 నుండి తక్కువ ప్రస్తుత విలువను 4.16 యాంప్స్గా స్వీకరిస్తుంది, కాబట్టి మేము 4.16 యాంప్స్తో 36 వోల్ట్ల అవుట్పుట్ వోల్టేజ్ను గుణించినప్పుడు మనకు 150 వోల్ట్ల మొత్తం శక్తి వస్తుంది. మొత్తం 200 వాట్స్ నుండి మాకు 150 వాట్స్ మాత్రమే వచ్చాయి. 50 వోల్ట్ల నష్టం ఉంది. కేస్ 2. 2 ప్యానెల్ను సమాంతరంగా కనెక్ట్ చేద్దాం. సోలార్ ప్యానెల్ 1లో 12 వోల్టేజ్ మరియు 100 వాట్స్ మరియు ప్యానెల్ 2లో 24 వోల్టేజ్ మరియు 100 వాట్స్ ఉన్నాయి. సమాంతరంగా సర్క్యూట్ అంతటా వోల్టేజ్ ఒకే విధంగా ఉంటుందని మాకు తెలుసు, కానీ ఇక్కడ సౌర యొక్క 2 వేర్వేరు వోల్టేజ్ స్థాయిలు సమాంతరంగా అనుసంధానించబడి ఉంటాయి. అప్పుడు సర్క్యూట్ సోలార్ ప్యానెల్ 1 12 వోల్ట్ల తక్కువ వోల్టేజ్ రేటింగ్ను స్వీకరిస్తుంది, కాబట్టి అవుట్పుట్ వోల్టేజ్ 12 వోల్ట్లు మరియు ప్రస్తుత రేటింగ్ 12.5 యాంప్స్ అవుతుంది. ఇది ప్రతి ప్యానెల్ 1 మరియు 2 8.33 మరియు 4.16 యొక్క 2 వ్యక్తిగత ప్రస్తుత రేటింగులను వరుసగా జోడించడం ద్వారా పొందింది. ఎందుకంటే సమాంతర సర్క్యూట్లో కరెంట్ సంకలితం,
అవుట్పుట్ వోల్టేజ్ మరియు మొత్తం కరెంట్ వరుసగా 12 మరియు 12.5 గుణించడం ద్వారా మేము 150 వాట్లను అవుట్పుట్గా పొందుతాము. కనెక్ట్ చేయబడిన 200 వాట్ల నుండి మేము 150 వాట్స్ 50 వాట్లను మాత్రమే నష్టంగా ఉపయోగిస్తున్నాము. కేస్ 3. మీరు 3 సోలార్ ప్యానెల్ను కలిగి ఉన్నారని అనుకుందాం. ఒక్కొక్కటి వేరువేరు వోల్టేజ్ మరియు కరెంట్ రేటింగులతో ఉంటాయి. ప్యానెల్ ఏ 12 వోల్ట్లు మరియు 2 యాంప్స్, ప్యానెల్ బి 18 వోల్ట్స్ మరియు 3 యాంప్స్, ప్యానెల్ సి 24 వోల్ట్లు మరియు 4 యాంప్స్. ఏ, బి మరియు సి ప్యానెళ్ల శక్తి వరుసగా 24 వాట్స్, 54 వాట్స్ మరియు 96 వాట్స్ మరియు మొత్తం పవర్ 174 వాట్స్. ఈ 3 ప్యానెల్ను సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. మేము ఇంతకుముందు చర్చించినట్లుగా వోల్టేజ్ సంకలితం మరియు అది 44 వోల్ట్లు అవుతుంది. సర్క్యూట్ అత్యల్ప ప్రస్తుత విలువను తీసుకుంటుంది కాబట్టి ప్రస్తుత రేటింగ్ 2 యాంప్స్ అవుతుంది. కాబట్టి మొత్తం సోలార్ సర్క్యూట్ యొక్క శక్తి 172 వోల్ట్లకు బదులుగా 108 వాట్స్ అవుతుంది. మేము 64 వాట్లను కోల్పోతాము. 3 ప్యానెల్ సమాంతరంగా కనెక్ట్ చేయబడితే ప్రస్తుత విలువను సంకలితం మరియు అది 9 యాంప్స్ అవుతుంది. అప్పుడు సర్క్యూట్ అత్యల్ప వోల్టేజ్ విలువ 12 పడిపోతుంది. కాబట్టి మొత్తం శక్తి 172 వోల్ట్లకు బదులుగా 108 వాట్స్ అవుతుంది. ఇక్కడ మనం కూడా 64 వాట్లను పవర్లో లాస్గా కోల్పోతాము. కేస్ 4. లోడ్ 24 వోల్ట్ల వద్ద 200 వాట్ అయితే మీరు 2 సోలార్ ప్యానెల్ను కనెక్ట్ చేయవచ్చు. ప్రతి 100 వాట్లను 12 వోల్ట్ల వద్ద సిరీస్ లేదా 2 సోలార్ ప్యానెల్ ప్రతి 100 వాట్స్ 24 వాట్లు సమాంతరంగా లేదా ఒక ప్యానెల్ 200 వాట్ 24 వోల్ట్లను కలిగి ఉంటుంది. లోడ్ 48 వోల్ట్ల వద్ద 200 వాట్స్ అయితే మీరు సిరీస్లో 2 సోలార్ ప్యానెళ్లను కనెక్ట్ చేయవచ్చు. ఒక్కొక్కటి 100 వాట్స్ 24 వోల్ట్లు లేదా 4 సోలార్ ప్యానెళ్లను సమాంతరంగా ఏ, బి, సి మరియు డి. ఏ మరియు బిలకు 50 వాట్లు ఉండనివ్వండి. 12 వోల్ట్లు సిరీస్ను కనెక్ట్ అవుతాయి. సి మరియు డి 50 వాట్లను కలిగి ఉంటాయి. 12 వోల్ట్లు సమాంతరంగా కనెక్ట్ అవుతాయి. ఏ మరియు బి మీకు 24 వోల్ట్ల వద్ద 100 వాట్లను అందిస్తాయి. అదేవిధంగా సి మరియు డి మీకు 100 వాట్ 24 వోల్ట్లను అందిస్తాయి. ఈ 2 సెట్లను సమాంతరంగా కనెక్ట్ చేసినప్పుడు మీరు 200 వాట్ 24 వాట్లు కావాల్సిన అవుట్పుట్ పొందుతారు. పవర్ రేటింగ్ సిరీస్ మరియు సమాంతర సర్క్యూట్లతో సంకలితం, కానీ వోల్టేజ్ మరియు కరెంట్ వరుసగా సిరీస్ మరియు సమాంతర సర్క్యూట్లతో సంకలితం. ఇచ్చిన లోడ్ కోసం సోలార్ ప్యానెల్ సర్క్యూట్ని ఎలా రూపొందించాలో చర్చిద్దాం. లోడ్ 400 వాట్లను కలిగి ఉందని మరియు ఆపరేటింగ్ వోల్టేజ్ 24 అని అనుకుందాం. మీరు 4 సోలార్ ప్యానెల్ను కలిగి ఉన్నారని ఊహించండి. వీటిలో ప్రతి ఒక్కటి 100 వాట్లు మరియు 12 వోల్ట్లను దాని అవుట్పుట్ లేదా ఆపరేటింగ్ వోల్టేజ్ను కలిగి ఉంటుంది. సౌర ఫలకాలను ఏ, బి, సి మరియు డి అని పేర్కొనండి. అవసరమైన అవుట్పుట్ పొందడానికి సోలార్ ప్యానెల్ను ఏబి సిరీస్లో మరియు సిడి సిరీస్లో కనెక్ట్ చేయండి. ఇప్పుడు 2 సిరీస్ కనెక్షన్లు అవుట్పుట్ ఒక్కొక్కటి 24 వోల్ట్లను ఉత్పత్తి చేస్తుంది. 2 సిరీస్ సర్క్యూట్లను సమాంతరంగా కనెక్ట్ చేయండి. తద్వారా వోల్టేజ్ 24 వాట్లుగా ఉంటుంది. ఇది లోడ్తో సరిపోతుంది మరియు మొత్తం వాటేజ్ కూడా 400 వాట్లుగా మారుతుంది. ఇప్పుడు మీరు బ్యాటరీ ఛార్జ్ కంట్రోలర్ ద్వారా లోడ్తో కనెక్ట్ చేయవచ్చు. సోలార్ ప్యానెల్, బ్యాటరీ మరియు లోడ్ యొక్క ఆపరేటింగ్ వోల్టేజ్ సమానంగా ఉన్నాయని నిర్ధారించుకోండి. లోడ్ 400 వాట్లను కలిగి ఉంటే మరియు ఆపరేటింగ్ వోల్టేజ్ 48 అయితే మొత్తం 4 సోలార్ ప్యానెల్లు ఏ, బి, సి మరియు డీలను సిరీస్లో కనెక్ట్ చేయండి. అవసరాలను బట్టి ఏదైనా సర్క్యూట్ కోసం సౌర విద్యుత్ సరఫరాను ఎలా సిద్ధం చేయాలో ఈ వీడియో సెషన్ నుండి మీరు అర్థం చేసుకున్నారని నేను నమ్ముతున్నాను. చూసినందుకు కృతజ్ఞతలు. ధన్యవాదాలు.